ఆ కలశానికి ఎక్కడొస్తుందంటే ఇబ్బందమ్మా, కొబ్బరికాయ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే చాలు. ఏం చేస్తున్నారు? దానికేమో ముఖం పెడతారు. అవును. వెనకాల ఏదో రాడ్డు కడుతున్నారు. దానికి దండలు, గాజులు ఏవేవో వేస్తున్నారు. అవును. ఈ కలశం కదిలిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. అప్పుడు సెంటిమెంట్‌గా మనకి బాధొస్తుంది. అందుకని కలశము అంటే కలశం మీద పంచపల్లవాలు దొరక్కపోతే మామిడాకులు పెట్టుకొని, ఒక కొబ్బరికాయ పెట్టుకొని, దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని చాలు. అయిపోయింది కలశం. కింద పెట్టకుండా ఒక బియ్యంలోనో లేకపోతే నవధాన్యాల్లోనో పెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి. అంతే. ఈ బొమ్మలు చేయాలి, ఇవి చేయాలి అంటే నేనేం చెప్తాను అంటే, ఈ చేతులు, కాళ్ళు అన్నీ మనం అతికిస్తుంటాం కదమ్మా. అవునమ్మా. ఇప్పుడు క్లాత్స్‌లో కూడా దొరుకుతున్నాయి. అవును. ఈ అతికిచ్చిన దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. మనకి కొంచెం అవగాహన ఉండాలి. అంటే అసలు ఒక దేవాలయంలో ఆగమశాస్త్రం ప్రకారం ఒక దేవతని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేయాలి అంటే